మరి ఇంత అనుకువేందో ఓవర్ యాక్షన్ కాకపోతే అబ్బా షిట్ నువ్వే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనుకు ఆడవాళ్ళకే కాదు మనకు కూడా ఉండాలి అబ్బో లోపలి మనిషి బయటి మనిషి రెడీనా మేము రెడీ ఆకాశవాణి గారు మేము రెడీ ఆకాశవాణి గారు వెరీ గుడ్ ఓకే నేను ప్రశ్నలు సంధిస్తున్నాను మరి సంధించండి ఒకవేళ నీకు 1,00,000 రూపాయలు దొరికితే ఏం చేస్తావు బయటి మనిషి ఏదైనా అనాథాశ్రమానికి రాసి ఇచ్చేస్తాను లేదా మరి పాపం డబ్బు పోయినోళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అందుకనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ మనీని హ్యాండ్ ఓవర్ చేసేస్తాను వెరీ గుడ్ హ్యూమన్ మరి నువ్వు లోపల మనిషి ఒక్క రోజులో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి రికార్డులు బ్రేక్ చేసి షేక్ చేసి గిన్నిస్ బుక్లోకి ఎక్కుతా అబ్బో లోపలి మనిషి నీకు గనక సన్నీ లియోని దర్శనం ఇచ్చిందనుకో ఏం చేస్తావు రొమాంటిక్ గా క్యాండిల్ డిన్నర్ కి ఇన్వైట్ చేస్తా అదే నేనైతే దండేసి దండం పెట్టి ఇంకొకసారి నువ్వు ఇటువంటి సినిమాలలో చెయ్యొద్దు అని నచ్చి చెప్తా తను ఆ పని ఎప్పుడో చేసింది నీలాంటి పతితుల వాళ్ళనై దేశ జనాభా 130 కోట్లు క్రాస్ చేసింది ఆర్డర్ మిస్టర్ లోపలి మనిషి ఓకే సారీ నీ దృష్టిలో ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప నేను మగవాణ్ణి నా మూతి మీద మీస మొలిసింది కాబట్టి అప్పర్ హ్యాండ్ నీ బొంద మరి అలా అనుకుంటే ఆడవాళ్ళకి ఇంత బారెడి జడ ఉంటుంది మరి వారు ఏ రోజన్నా మేము మగవాళ్ళ కంటే చాలా పెద్ద చాలా గొప్పలమని అనుకున్నారా అలా అయితే ఈ మగవాడు ఎప్పుడో ఆ జడ కూరేసుకొని చచ్చిపోవాలి అవును పాయింటే ఇంట్లో ఎప్పుడైనా మీ వైఫ్ హెల్త్ బాగాలేనప్పుడు ఓ కప్పు కాఫీ అయినా ఇచ్చారా ఎంత ఆరోగ్యం తనకి బాగా లేకపోయినా తన పని తానే చేసుకుంటుంది విన్నారు కదా అహంకారానికి రూపం ఇస్తే పురుషుడు దాన్ని దాచిపెట్టి పైకి నాటకాలు ఆడేవాడు పురుషహంకారి అలాగా నీలాగా పెళ్ళానికి చేతగాని వాడిలా సేవలు చేసేవనుకో రేపొద్దున నీ కూతులు కూడా నీలా పెళ్ళానికి సేవలు చేసే మగవాడే కావాలని కోరుకుంటారు వింటే ఓకే లేకపోతే డివోర్స్ నీ బొందరా నీ బోకరా అమ్మమ్మో వీడితోటి మాట్లాడి నేను కూడా బూతులు మాట్లాడేస్తున్నాను శివ ఓ మీ దృష్టిలో లంచం తీసుకోవడం అంటే యూసి ఆకాశవాణి మేడం పని కావాలంటే తప్పదు కొన్ని సార్లు చేయాల్సి వస్తుంది అడిగేవాడి మూతి మీద 2 గుద్దులు గుద్ది తీసుకునేవాడి 2 చేతులు విరిచామనుకో పీడా పోతుంది అమ్మో నేను బూతులు మాట్లాడుతున్నాను క్షమించండి ఆకాశవాణి గారు సరే గాని లీడర్ అయితే నువ్వేం చేస్తావో చెప్పనే లేదు శ్రీ ఆకాశవాణి మేడం నేనంటే లీడర్ కాగానే ఫాస్ట్ చేసే వర్క్ ఏంటంటే దేశాన్ని దోచుకోవడం లీడర్లు ఇప్పుడు అదేగా చేస్తున్నారు నువ్వు చేసేదేంటో ఇంకా ప్రత్యేకంగా గడ్డి బాగా పెట్టారు ఆకాశవాణి గారు హే మ్యాన్ అంత మురిసిపోకు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడే మనస్తత్వం కాదు ఏదనిపిస్తే అదే కమెంట్ తెలుదా ఇక సాల్తీ సరే గాని లీడర్ అయితే నువ్వేం చేస్తావో చెప్పనే లేదు అవినీతి అనే పదాన్ని నిలువున చీరి పాతరేసి పరమ పవిత్రంగా పాలన చేస్తాను అంటే దేశ ప్రజలందర్నీ బాగా చూసుకుంటావైతే అవును మేడం అంతే ఓకే లోపలి మనిషి గారు మీకు సినిమాలో నటించే అవకాశం వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటారు వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మంచి రేప్ సీన్ ఉంటే ఇవ్వమని అడుగుతాను కంటిన్యూ చేస్తాను ఆ రేప్ సీన్ లో నా పర్ఫార్మెన్స్ తో చించేస్తాను చిచ్చి నీ బతుకు జడ మేడం నేనైతే అపరిచితుడి సినిమాలో రామానుజన్ లాంటి క్యారెక్టర్లు చేసి కావాలని డిమాండ్ చేసి మరి డైరెక్టర్ చెప్పి మరి చేస్తాను హలో లోపల మనిషి ఏం మాట్లాడుతున్నావు డైరెక్టర్ దగ్గర డిమాండ్ చేస్తే పీకి పడేస్తారు నైస్ చలో నెక్స్ట్ క్వశ్చన్ మన బుర్ర అత్యంత క్రియేటివ్ గా ఏ ప్లేస్ లో పని చేస్తుంది వెరీ సింపుల్ క్వశ్చన్ పూరి జగన్నాథ్ లా బ్యాంకాక్ యుఎస్ కు వెళ్ళినప్పుడు బుర్ర బాగా పని చేస్తుంది అబ్బా మేడం నాకు అసలు అలాంటి ఖర్చులు ఏమొద్దు నన్ను చక్కగా వాష్రూమ్కు తీసుకెళ్ళి ఇది కానీ కూర్చోబెడితే చక్కగా ఆలోచన కొత్త ఐడియాలు నాలో ఉన్నటువంటి క్రియేటివిటీ తన్నుకొని వస్తుంది సీరియస్ మేడం సీరియస్ ఓకే మీరు మనిషిగా కాకుండా ఇంకోలా పుట్టాలనుకుంటే
ఎలా పుట్టాలనుకుంటారు? అసలు మనిషి అనే వాడికి చావన్నదే ఉండొద్దని చెప్తాను. ఎందుకంటే పుట్టడం చావడం ఇట్స్ కామన్. అదే పుట్టినవాడు చనిపోకపోతే రొటీన్కి భిన్నం. నీ బొంద, అప్పుడు మనుషులు ఉండటానికి ఈ భూమే సరిపోదు. సరే, అయితే మీరు రచయితగా పుస్తకం రాయాలనుకుంటే ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకుంటారు? Wow, very genius intelligent question. కడ్రాయర్ ఆత్మ కథని రాద్దామనుకుంటున్నాను. వాట్? ఆకాశవాణి గారు, కడ్రాయర్ ఆత్మ కథ అనగానే అంతలో ఆశ్చర్యపడకండి. యు నో థాట్ ఒక కడ్రాయర్ వారం రోజులు ఉతకకుండా వేసుకున్న వెధవలు ఉన్న ఈ కాలంలో అలాంటి కడ్రాయర్ అలా వేసుకున్నప్పుడు పడే ఆవేదన, తన మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయనే కడ్రాయర్ ఆత్మ కథను విశ్లేషించి మనం రాస్తే అద్భుతమైన బ్లాక్ బాస్టరే. కడ్రాయర్ కూడా మనోభావాలేంటో ఎందుకుండవు? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఆత్మకథ ఉంటుంది, ఒక మనోభావం ఉంటుంది. నేను అనుకున్న కడ్రాయర్ ఆత్మకథని రాయగానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు మీద కథలు, ఆత్మకథలు రాస్తూనే ఉంటాను. రాయటమే కాదు, మిమ్మల్ని మిస్మరైజ్ చేస్తాను. చలో నెక్స్ట్ క్వశ్చన్. మన శరీరంలో ఉన్న అవయవాల్లో మనసు గొప్పదా, మెదడు గొప్పదా? ఆకాశవాణి గారు, మనసు మెదడు నా దృష్టిలో రెండు గొప్పవే. ఎందుకంటే దీంతో ఆలోచిస్తాం, దీంతో ఆచరిస్తాం. నీ బొంద, మనసు మెదడు కన్నా ఈ పొట్ట చాలా గొప్పది ఆకాశవాణి గారు. ఈ మనిషికి ఎప్పుడు సందు దొరికితే చాలు తిండి గోల. ఇందులో నింపుకునేదే కాదు, బయటికి పంపేది కూడా ఇంపార్టెంట్. వాట్? ఏం మాట్లాడుతున్నావు లోపల మనిషి? సారీ ఆకాశవాణి గారు, సెన్సార్ కట్స్ ఉన్నాయి కదా. ప్లీజ్. బయటి మనిషి పొట్ట ఎలా గొప్పదో చెప్పలేదు. చెప్తా ఆకాశవాణి గారు. ఇప్పుడు మనము 3 పొట్టలా దీన్ని నింపితేనే కదా మనకు ఇదైనా పనిచేసేది. ఒకవేళ దీన్నే మనం నింపకపోతే ఇదైనా ఎలా పనిచేస్తుంది? ఎండుటే కదా. కుల్లం చెప్పాలంటే కడుపు మాడినోడు ముందు కత్తినాకాయ వచ్చినా నో స్పందన. స్పందన? స్పందన